జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియోలో అయితే 2025 కుంభమేళా అలాగే మహా కుంభమేళా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. పుష్కరాలు పూర్ణ కుంభమేళా అని కూడా అంటారు. అంటే ప్రతి నదికి ఒక సమయం అయితే ఉంటుంది. అవి పుట్టిన సమయాన్ని బట్టి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి అయితే వస్తాయి. అలాగే అర్ధ కుంభమేళా ప్రతి 6 ఏళ్లకు ఒకసారి అయితే వస్తాయి. దేవతలకి శక్తులు కోల్పోయినప్పుడు వాళ్ళకి అమృతం కావాల్సి వస్తుంది. ఆ సమయంలో దేవతలకి మరియు రాక్షసులకైతే క్షీరసాగర మదనం అయితే జరుగుతుంది. అప్పుడు పాల సముద్రాన్ని ఒక మందర పర్వతంతో వాసుకి అనే పాముని తాడుగా చుట్టి చెరువు ఒకవైపు రెండు వైపులు లాగుతారు. అలా లాగిన క్రమంలో అమృతం అయితే వస్తుంది. ఆ వచ్చిన అమృతం 4 ప్రదేశాల్లో అయితే మన భూమి మీద పడింది. అది 1 హరిద్వార్, గంగా నది ప్రవహిస్తుంది అక్కడ. 2 నాసిక్, గోదావరి నది ప్రవహిస్తుంది. 3 ఉజ్జయిన్, సిప్రా నది ప్రవహిస్తుంది. 4 ముఖ్యమైనది ప్రయాగ్రాజ్, గంగా, యమున, సరస్వతి నదులైతే ఇక్కడ సంగమంగా అవుతాయి. త్రివేణి సంగమం అని కూడా అంటారు. అలా కుంభమేళా జరిగే సమయంలో మనకి ఏదైతే నది ప్రవహిస్తుందో అది పవిత్రంగా ఒక అమృతం లాగా మారుతుందని, అండ్ అలా మారిన సమయంలో మనం స్నానం కనుక చేస్తే మన పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ప్రయాగ్రాజ్ ఎలా చేరుకోవాలి? ట్రైన్స్ అయితే మనకి విజయవాడ నుంచి ప్రయాగ్రాజ్ ఈ 4 ట్రైన్స్ అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ ఈ 3 ట్రైన్స్ ఉన్నాయి. అలాగే వైజాగ్ నుంచి ప్రయాగ్రాజ్ ఈ 1 ట్రైన్ ఉంది. అండ్ బెంగళూరు నుంచి ప్రయాగ్రాజ్ 2 ట్రైన్స్ ఉన్నాయి. అలాగే చెన్నై నుంచి ప్రయాగ్రాజ్ అయితే 2 ట్రైన్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలా స్పెషల్ ట్రైన్స్ అండ్ అలాగే ఉన్న ట్రైన్స్ కి కొన్ని ఎక్స్ట్రా కోచెస్ అయితే యాడ్ చేశారు. ఈ 2 months వరకు అయితే అవి నడుస్తాయి. అండ్ అలాగే టికెట్స్ విషయానికి వస్తే అన్ని టికెట్స్ అన్ని ట్రైన్స్ లో బుక్ అయితే అయిపోయాయి. సో మనం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు తత్కాల్లో అయితే టికెట్స్ బుక్ చేసుకోవాలి. అలాగే బై ఫ్లైట్ అయితే ముందుగా మీరు వారణాసి చేరుకొని అక్కడి నుంచి బై రోడ్ ఆర్ బై ట్రైన్ అయితే మీరు ప్రయాగ్రాజ్ చేరుకోవాలి. ఎందుకంటే ప్రయాగ్రాజ్ లో కూడా మనకి ఎయిర్పోర్ట్ ఉంది, కాకపోతే అక్కడికి కొన్ని ఫ్లైట్స్ మాత్రమే వెళ్తాయి. సో కొంచెం ఈజీగా ఉండటానికి మీరు డైరెక్ట్ వారణాసి అయితే మనకి హైదరాబాద్ నుంచి ఉన్నాయి. అలాగే చెన్నై, బెంగళూరు నుంచి కూడా డైరెక్ట్ వారణాసి, కాశీకి అయితే మనకి ఫ్లైట్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో అవి మీరు ఒకసారి అవైలబిలిటీని బట్టి మీరు వెళ్ళే డేట్స్ బట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చింది కుంభమేళా అలాగే మహాకుంభమేళా కలిపి వచ్చాయి కాబట్టి 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మొత్తం 44 రోజులు అయితే జరుగుతుంది. అందులోనూ మనం స్నానం చేయడానికి కొన్ని ముఖ్యమైన రోజులు అంటే ఒక 6 రోజులు ముఖ్యమైన రోజులు అయితే ఉన్నాయి. 3 జనవరి పుష్య పౌర్ణిమ, 14 జనవరి మకర సంక్రాంతి, 29 జనవరి మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి వసంత పంచమి, 12 ఫిబ్రవరి మాఘ పూర్ణిమ, 26 ఫిబ్రవరి మహాశివరాత్రి.
చాలా ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ సైడ్ నుంచి ఫ్రీ టెంట్స్ ఉన్నాయి. ప్రైజెస్ మనకి చూసుకుంటే రేంజ్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫ్రమ్ 5,000 నుంచి ఆల్మోస్ట్ 30,000 వరకు ఒక బడ్జెట్. అండ్ ఇంకా సూపర్ లగ్జరీ టెంట్స్ కావాలంటే 1,50,000 వరకు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ టెంట్స్. మీరు ఏదైనా టెంట్స్ బుక్ చేసుకోవాలి అంటే మీకు ఒక వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దాంట్లో నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఒకవేళ వేరేవేవైనా చూడాలంటే మేక్ మై ట్రిప్, గో బీబో, అలానే ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో వాటిలో నుంచి అయితే మీరు అక్కడ హోటల్స్ కానివ్వండి, డార్మెటరీస్ కానీ బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక డార్మెటరీ చూసాను, 2,500 అయితే ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏవైతే ఇప్పుడు ఈ స్నానం చేసే డేట్స్ ఉన్నాయో, సో ఆ డేట్స్ లో కానీ దానికి ప్రేయర్ గా ఒక 1 or 2 days ముందైతే ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాని గురించి మీరు చూసుకొని బుక్ చేసుకోండి. అయితే ఈ కుంభమేళా కోసం గవర్నమెంట్ దాదాపు 6,000 కోట్లు ఖర్చు చేసి అరేంజ్మెంట్స్ చేశారు. దాంట్లో భాగంగా మీకు కనిపిస్తున్న ఇలాంటి టెంపరీ బ్రిడ్జెస్ నది క్రాస్ చేయడానికి ఒక 40 అయితే కట్టారు. దీని మీద మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ అలానే వెహికల్స్ కూడా వెళ్ళేలాగా సపోర్ట్గా కట్టారు. ఈ సమయంలో కుంభమేళా జరిగేటప్పుడు అఘోరాలు, బాబాలు అండ్ చాలా మంది అయితే టైంలో వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. అండ్ మనకు అక్కడ తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు. మనం ఎప్పుడూ చూడనటువంటి బాబాలు, అఘోరాలు, ఘోర తపస్సులు చేసే వాళ్ళు కూడా మనకి ఈ కుంభమేళా సమయంలో అయితే మనకి కనిపిస్తారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న తర్వాత ఏ ప్రదేశాలు చూడాలి? ఏరియల్ ఘాట్, సంగం ఘాట్, ఖిల్లా ఘాట్, సరస్వతి ఘాట్, ఎక్కడైనా స్నానం చేయొచ్చు. మనం ఏదైతే స్టే తీసుకుంటామో అక్కడికి నియర్ బై లో ఏదైతే ఉందో సో అక్కడ మనం స్నానం చేయొచ్చు. మెయిన్ ఘాట్ అయితే దశ అశ్వమేధ ఘాట్ అని ఉంది. సో ఇక్కడైతే మనకి గంగా నదికి హారతి కూడా ఇస్తారు ఈవినింగ్. అండ్ అలానే ఇక్కడ బడే హనుమాన్ మందిర్, ఆదిశంకర విమాన మండపం, నైని బ్రిడ్జ్, శివాలయ పార్క్, నాగవాసుకి టెంపుల్, అక్షయవట్, జవహర్లాల్ నెహ్రూ హౌస్, అలహాబాద్ మ్యూజియం, మహర్షి భరద్వాజ్ ఆశ్రమం, తక్షేశ్వర్నాథ్ టెంపుల్, ఆలోపి దేవి టెంపుల్. డేట్ చూసుకొని సో అక్కడ ఒక 2 days 1 or 2 days మీరు ఎక్స్ట్రా కనుక ఉండటానికి వెళ్తే సో ఈ ప్లేసెస్ అయితే మీరు కవర్ చేయొచ్చు. మెయిన్ ప్రికాషన్స్ కుంభమేళాకి వెళ్ళేటప్పుడు సో ఇప్పుడు మనం యూజువల్ గా మనం చూస్తున్నాం ఎవ్రీ ప్లేస్ మనకి ప్రతి ఊర్లో కూడా చలి బాగా పెరిగిపోయింది. సో ఈసారి క్లైమేటిక్ కండిషన్స్ అనేవి చాలా సివియర్ గా ఉన్నాయి. అందుకని చెప్పేసి అందరూ గ్లౌజెస్, వూలెన్ జాకెట్స్, స్వెటర్స్ అయితే కనుక మీతో పాటు తీసుకుని వెళ్ళండి. సో చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. అలానే మాక్సిమం మీరు హ్యాండ్ క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. లైక్ డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి బట్ స్టిల్ హ్యాండ్ క్యాష్ అయితే కనుక ఉంటే బెటర్. ఎందుకంటే అక్కడ ఉన్న దీనికి మనకి సిగ్నల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దానికోసం అని చెప్పేసి మీరు హ్యాండ్ క్యాష్ మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేయండి. ఎక్కడైనా మీకు డిజిటల్ పేమెంట్స్ ఉంటే యూ కెన్ యూజ్ ఇట్. అండ్ అలానే వీలైనంత తక్కువ లగేజ్ అయితే మీరు తీసుకొని వెళ్ళండి. ఫస్ట్ అయితే అసలు ప్రయాగ్రాజ్ కి చాలా తక్కువగా తీసుకొని వెళ్ళండి. ఎందుకు అంటే మీరు ఉండే డేస్ ని బట్టి ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి తక్కువ తీసుకెళ్తే మీకు క్యారీ చేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో 70 years బ్యాక్ అంటే 70 ఏళ్ల క్రితం జరిగిన కుంభమేళాది. 1954లో జరిగిన కుంభమేళా వీడియో. उन्होंने नाव पर सवार होकर घाटों का निरीक्षण किया। उन्होंने पीपे के पुलों को भी देखा। ये अखाड़ा जो ऐसे ही एक पुलों को भी देखा थाला। भारत के अन्य लाखों व्यक्तियों की भांति हमारे राष्ट्रपति श्री राजेंद्र प्रसाद ने भी त्रिवेणी में स्नान किया। इस दिन अपार जनसमूह यहाँ इकट्ठा था। हर घाट पर लोगों की भीड़ स्नान कर रही थी। उसमें नया जोश था और नई उम्मीदें थीं। ఇంకా ఈజీ ఉండటానికి
ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక యాప్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే మహాకుంభ్ 2025. సో మనకి ప్లే స్టోర్ లో కూడా ఉంటుంది, అండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో చూసి డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మనకి ఆల్మోస్ట్ మహాకుంభమేళా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ లైక్ హోటల్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ కానీ, అలాగే వాష్రూమ్స్ కానివ్వండి, చేంజింగ్ రూమ్స్ కానీ, అండ్ ఏ ఘాట్ లోకి వెళ్ళాలి, అండ్ ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, సో అన్ని డీటెయిల్స్ అయితే మనకి దీంట్లో పెట్టారు. అండ్ అలాగే ఈ యాప్ అయితే మనకి టోటల్ 11 లాంగ్వేజెస్ లో వీడియో కింద ఫ్రెండ్స్. అండ్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఆల్రెడీ కొత్తగా ఒక వైరస్ వస్తుంది అండ్ ఆల్సో కొంచెం జాగ్రత్తగా ఉండమని గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఎవరైతే ఈ కుంభమేళాకు వెళ్తున్నారో ఎస్టిమేషన్ అయితే మనకి ఒక 40 crore మెంబర్స్ అయితే వస్తారని ఎస్టిమేషన్ వేస్తున్నారు. సో అందుకని అంతమంది వస్తారు కాబట్టి మాక్సిమం మీరు మాస్క్ పెట్టుకోండి. సో వీలైనంత వరకు ఏదైనా ఫుడ్ తినేటప్పుడు మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోండి. సో మీ హెల్త్ గురించి మీరు జాగ్రత్త తీసుకుంటే అందరం సేఫ్ గా రావచ్చు అండ్ సేఫ్ గా సక్సెస్ఫుల్ గా ఈ మహాకుంభమేళాని కంప్లీట్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. స్టే ట్యూన్డ్.